ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజున మీతో చర్చించాలనుకున్న అంశం శివలింగం ఎన్ని రకాలు ఈరోజు మనం తెలుసుకుందాం. పురాణాలలో హిందూ మతంలోను, భారతదేశంలోను దేవాలయ పరంగాను పరమేశ్వరుడికి మిగిలిన దేవుళ్ళ కంటే ఎక్కువ చరిత్ర కనిపిస్తుంది. శివుణ్ణి చాలా వరకు లింగాకారంలోనే పూజిస్తారు. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పరమేశ్వరుడికి సంబంధించి శివాలయాల్లో శివలింగాలే పూజలు అందుకుంటూ ఉన్నాయి. అయితే ఇంతటి విశిష్టత కలిగినటువంటి శివలింగాలు ఎన్ని రకాలు, అవి ఏంటి, వాటిని ఎలా విభజించారో తెలుసుకుందాం. శివపురాణంలోని విశ్వేశ్వర సంహితంలో 3 రకాల శివలింగాలు ఉన్నట్టు ప్రస్తావింపబడ్డాయి. ఇక శివలింగ ఎత్తు ఆకారంగా వాటిని విభజించారంట. శివలింగాల పరిమాణం బట్టి ఉత్తమం, మధ్యం, అధం అని వివరించారు. వీటిలో ఉత్తమ శివలింగానికి కింద బలిపీఠం నిర్మింపబడి ఉంటుంది. బలిపీఠం నుంచి 4 వేళ్ల కంటే తక్కువ దూరంలో ఉన్న శివలింగం మధ్యస్థ లింగంగా, మధ్యస్థ నాణ్యతగా పరిగణింపబడుతుంది. మధ్యస్థ లింగం కంటే చిన్నగా ఉన్న శివలింగాన్ని అధమలింగం అని అంటారు. శివలింగం ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. అండాకారంలో ఉండే శివలింగం ఒకటి, పాదరసంతో చేసిన శివలింగం ఒకటి. ఇవి మాత్రమే కాకుండా శివలింగాలు 6 రకాలు ఉంటాయి. దేవతలు స్థాపించిన శివలింగాలను దేవలింగాలు అని అంటారు. రావణుడు ఒక శివలింగాన్ని స్థాపించాడు. దీన్ని అసురలింగం అంటారు. ఇలా రాక్షసులు స్థాపించిన లింగాన్ని అసురలింగాలు అని అంటారు. ప్రాచీన కాలంలోని అగస్త్య ముని లాంటి మునులు ప్రతిష్ఠించిన లింగాలను హర్షలింగాలు అని అంటారు. పురాణ కాలంలో ప్రజలు స్థాపించిన లింగాలను పురాణ లింగాలు అని అంటారు. మానవులు నేటి కాలంలో స్థాపిస్తున్న లింగాలను మానవ లింగాలు అని అంటాం. ఏ మానవుడు, ఇతరులు ఎవ్వరూ స్థాపించుకున్నా పరమేశ్వరుడు స్వయంగా తనకు తానే లింగంగా వెలిసిన శివలింగాలను స్వయంభూ లింగాలు అని అంటాం. మరి తెలుసుకున్నారు కదా శివలింగం ఎన్ని రకాలు, మరి అవి ఏంటో విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.